జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందని చెప్తున్నాడు. ఇంటికంటే తన కుటుంబానికి అంతటికి కూడా రక్షణ వచ్చింది జక్కయ్య ద్వారా. జక్కయ్య ద్వారా తన కుటుంబం అంతటికి యేసు రక్షణను అనుగ్రహించారు. జక్కయ్య యేసును చూడాలని ఆశ కలిగి ఉండడమే కాకుండా, యేసుని సంతోషంగా చేర్చుకోవడమే కాకుండా, తను చేసిన పాపములను ఒప్పుకోవడము ద్వారా పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో తను వేడుకున్నాడు. కాబట్టి దేవుడు తనకి మాత్రమే కాకుండా తన ఇంటి వారిని కూడా రక్షించినట్లుగా మనము చూస్తున్నాం. సో ఎంత గొప్ప దేవుడు అంటున్నాడండి. ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో నీతిగా జీవిస్తామో, దేవుని సన్నిధిలో మోకరించి మన క్షమాపణ అడుగుతామో, మనం చేసిన పాపములను బట్టి మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన క్రియలు కానివ్వండి, ప్రతిది కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని ప్రతిరోజు మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనల్ని క్షమిస్తాడు, తన రక్షణను మనకు అనుగ్రహిస్తాడు.